హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి రేషన్ కార్డ్ ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. లాస్ట్ డేట్ 31 మార్చ్ 2025. రేషన్ కార్డులో పేరు ఉన్న అందరికీ రేషన్ కార్డ్ ఈకేవైసీ అయి ఉంటేనే రేషన్ కార్డు బియ్యం మరియు రేషన్ సరుకులు ఇస్తారు. ఈకేవైసీ ఎందుకు అవసరం? ఎందుకంటే రేషన్ సరఫరాలో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీని, నకిలీ కార్డుల నియంత్రణ కోసం గవర్నమెంట్ అనేది ఈ కార్యక్రమం తీసుకొచ్చింది. సో ఈకేవైసీ అనేది తప్పనిసరిగా వేయించుకోవాలి. దీని గురించి న్యూస్ పేపర్లో కూడా ఆర్టికల్స్ వచ్చాయి. మనం ఒక ఆర్టికల్ చూద్దాం. ఈకేవైసీ అయితేనే రేషన్. ఈలోపు ప్రక్రియ పూర్తి కాకపోతే ఏప్రిల్ నుంచి రేషన్ లేనట్టే. రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరికీ ఈకేవైసీ తప్పనిసరి. నమోదు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు. కొన్ని ప్రాంతాల్లో మొరాయిస్తున్న సర్వర్లు. ఈకేవైసీ చేసుకుంటేనే భవిష్యత్తులో పథకాలు. పెండింగ్లో 30 లక్షలకు పైగా కార్డులు. గడువు పొడిగించాలంటున్న లబ్ధిదారులు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించేందుకు సిద్ధమవుతుంది. అందుకోసం సరికొత్త కార్యాచరణ కూడా రూపొందిస్తుంది. దశల వారీగా లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా అభివృద్ధి ఫలాలను అందించేందుకు చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో ఈకేవైసీ ప్రక్రియ కీలకంగా మారింది. కేవలం వారం రోజుల్లోపు ఈకేవైసీ నమోదు కాకపోతే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం అందించే విలువైన సంక్షేమ పథకాలను పేదలు కోల్పోయే ప్రమాదం కనిపిస్తుంది. చూడండి, ఈ నెలాఖరుతో ముగుస్తున్న గడువు, ఇంకా 30% పైగా పెండింగ్. మనకి ఇక్కడ ఆర్టికల్లో ఒకటి చూడండి, నమోదు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు. సాంకేతిక సమస్యలు అంటే బయోమెట్రిక్ వేస్తే అది తీసుకోకపోతే ఈకేవైసీ అనేది కంప్లీట్ అవ్వదు. ఇది ఒక సమస్యగా ఉందన్నమాట. ఇది ఏంటంటే చిన్నపిల్లల పేర్లు ఎక్కువగా వచ్చినాయి ఈకేవైసీకి. ఇది ఆధార్ రూల్స్ ప్రకారం పుట్టిన తర్వాత 5 years ఏజ్ అప్పుడు ఒకసారి, 15 years ఏజ్ అప్పుడు ఒకసారి మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేసుకోవాలి పిల్లలు. ఇది చేసుకోకపోతే బయోమెట్రిక్ అనేది పెండింగ్ ఉంటుంది. అలాంటి వారికి ఈకేవైసీ అనేది కంప్లీట్ అవ్వదు. ఆధార్ ఇన్యాక్టివ్ ఉన్న, ఆధార్ క్యాన్సిల్ అయినా కూడా బయోమెట్రిక్ అనేది ఫెయిల్ అవుతుంది. ఈకేవైసీ కంప్లీట్ అవ్వదు. సో ఆధార్ క్యాంప్స్ అనేది గవర్నమెంట్ ఇప్పుడు స్పెషల్ ఆధార్ క్యాంపెయిన్స్ అనేది నిర్వహిస్తుంది. ఆధార్ అనేది బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోండి. ఆధార్ బయోమెట్రిక్ మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. ఈకేవైసీ మేము ఎక్కడ చేయించుకోవాలి అంటే, మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ షాప్ ఉంటుంది కదా, రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు. మరి ఈకేవైసీ పెండింగ్ ఉందా, కంప్లీట్ అయిందా అనేది మాకు ఎలా తెలుస్తుంది అంటే, ఈ డీలర్స్ దగ్గరే ఈకేవైసీ పెండింగ్ లిస్ట్ ఉంది. ఇంకా కావాలంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నాయి. మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యి తీసుకోవచ్చు. లేదంటే మీరు ఆన్లైన్లో మీ సొంతంగా మీరు ఈకేవైసీ కంప్లీటెడ్ ఆర్ నాట్ అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఈపాస్ ఏపీ అని చెప్పి ఎంటర్ చేయాలి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఈపాస్ ఏపీ అని చెప్పి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు వెబ్సైటు ఈపాస్ ఆంధ్రప్రదేశ్ అనేది కనిపిస్తుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. ఈపాస్ ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఈ ప్రాసెస్ అంతా చేసే బదులు నేను ఒక డైరెక్ట్ లింక్ అనేది ఇస్తాను. ఒకసారి ప్రాసెస్ కూడా చూడండి. ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేయగానే మీకు అక్కడ ఈపీడిఎస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈపీడిఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లో రైస్ కార్డ్ సెర్చ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రైస్ కార్డ్ సెర్చ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ రేషన్ కార్డ్ నెంబర్ కానీ రైస్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేయమని అడుగుతుంది. రేషన్ కార్డ్ నెంబర్ అవైలబుల్గా ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. రైస్ కార్డ్ అవైలబుల్గా ఉంటే రైస్ కార్డ్ నెంబర్ అన్న ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసిన తర్వాత
మీకు మీ రైస్ కార్డులో ఉన్న వ్యక్తులందరి కంప్లీట్ డీటెయిల్స్ అనేది దాంట్లో డిస్ప్లే అవుతాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ రైస్ కార్డు స్టేటస్ వేరు, రైస్ కార్డు మెంబర్ వెరిఫైడ్ వేరు, ఈకేవైసీ వెరిఫైడ్ వేరు. ఈకేవైసీ వెరిఫై అయితే ఎస్ అని, అవ్వకపోతే నో అని కనిపిస్తుంది. ఈకేవైసీ అవ్వని వాళ్ళవి నో అని చూపిస్తుంది, అవ్విన వాళ్ళవి ఎస్ అని చూపిస్తుంది. రైస్ కార్డులో ఎవరో ఒకళ్ళు రేషన్ అనేది తీసుకుంటారు కాబట్టి రైస్ కార్డు యాక్టివ్గానే ఉంటుంది, అందరికీ ఏ అనే చూపిస్తుంది. ఆ డిఫరెన్స్ అనేది నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. కొంతమంది ఏంటంటే ఈ రైస్ కార్డు స్టేటస్ చూసి ఏ అంటే మా ఈకేవైసీ కంప్లీట్ అయిపోయింది, మేము చేయించుకోనక్కర్లేదు అని చెప్పి అనుకుంటున్నారు. అలా కాదు, మీకు అక్కడ వెరిఫైడ్ అని చెప్పి ఉన్న దగ్గర ఎస్ అని ఉంటేనే మీ ఈకేవైసీ కంప్లీటెడ్ అయినట్లు. నేను ఒక రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి నేను సెర్చ్ చేస్తాను. ఈకేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళదే నేను ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఒకసారి చూడండి, మీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది నేను చూపిస్తాను. రైస్ కార్డు యాక్టివ్లో ఉంటే ఏ అనే పడతాను, ఎందుకంటే ప్రతి మంత్ రేషన్ ఒక్క పర్సనే తీసుకుంటారు. ఆ ఒక్క పర్సన్ తీసుకుంటున్నారు కాబట్టి రేషన్ కార్డు యాక్టివ్లోనే ఉంటుంది. రేషన్ తీసుకుంటున్నారు కాబట్టి మొత్తం అందరికీ ఏ అనే పడుద్ది, రేషన్ కార్డు యాక్టివ్లో ఉంది కాబట్టి. ఈకేవైసీ పెండింగ్ ఉంటే ఖచ్చితంగా నో అనే పడుతుంది. ఈ వీడియోలో చూడండి ఒకసారి. ఇక్కడ కిందకు వస్తే రేషన్ కార్డు స్టేటస్ కనిపిస్తుంది. స్టేటస్ అనేది అంతా ఏ అని పడింది నలుగురికి, బట్ కానీ మొబైల్ వెరిఫైడ్ ఎస్ అని ఇద్దరికి, నో అని ఇద్దరికి మాత్రమే పడింది. సో వీళ్ళిద్దరు నో అని పడిన వాళ్ళు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. తప్పనిసరిగా వాళ్ళు కంప్లీట్ చేసుకుంటేనే వారికి రేషన్ అనేది అందుతుంది. ఇది 31 మార్చి 2025 వరకు మాత్రమే ఉంది అవకాశం. ఆ లోపు చేయించుకోండి. ఇంకా మీకు ఏంటంటే కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ రేషన్ షాప్కి వెళ్ళలేరు కదా, వాళ్ళు ఈకేవైసీ చేయించుకోలేరు కదా, ఎట్లా అని అడుగుతున్నారు. వాళ్ళు ఏంటంటే రేషన్ డీలరే మీ ఇంటికి వచ్చి ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు. అండ్ 5 years బిలో పర్సన్స్కి ఈకేవైసీ అవ్వదు కదండి అంటున్నారు. 5 years బిలో పర్సన్స్కి ఈకేవైసీ అవసరం లేదండి. 5 years ఎబో పర్సన్స్కే, పిల్లలకి. ఇన్ కేస్ కనుక బయోమెట్రిక్ ఫెయిల్ అయితే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోండి. మీ దగ్గరలో సచివాలయాల్లోనే స్పెషల్ ఆధార్ క్యాంప్స్ జరుగుతున్నాయి, గమనించండి. ఓకే అండి, థ్యాంక్ యూ. లైక్, subscribe and share my video.